హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అందరు బాగుండాలి. ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటానండి. ఈరోజు మా ఇంట్లో గణనాథునికి అయితే వీడ్కోలు పలుకుతున్నామండి. 11 రోజులు, ఈసారి 11 రోజులు అయితే పూజలను అందుకున్న గణనాథుడు చాలా బాధతో వీడ్కోలు అయితే ఈరోజు పలుకుతున్నాము. అలాగే అంగరంగ వైభవంగా శోభాయాత్ర అయితే జరిగిందండి. ఇలా చివరి రోజు కాబట్టి ఈ పూజ జరుపుకున్న తర్వాత గణనాథునికి మనం వెజిటేబుల్ రైస్ అండ్ ప్రసాదంగా మరియు మిర్చి మసాలా కర్రీ చేసి పులిహోర కూడా ప్రసాదంగా చేసి పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇలా చివరి రోజు పూజ జరిగిన తర్వాత చాలా ఘనంగా అయితే నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే షామీర్పేట్ దగ్గరికి తీసుకొని వెళ్తాము. ఎవ్రీ ఇయర్ అక్కడే నిమజ్జనం చేస్తాము. ఇలా మా హస్బెండ్ అయితే పూజలు అన్నీ జరిగిన తర్వాత మంత్రం జరిపి విఘ్నేశ్వరుని కదిపిన తర్వాత ఇలా బయటికి తీసుకొచ్చారు దేవుని మందిరం నుంచి. అలాగే పిల్లలందరూ గణనాథునికి అయితే సంతోషంగా పట్టుకొని ఫోటోలు అయితే దిగారు. చాలా బాధపడుతుందండి మా పెద్ద అమ్మాయి అయితే. ఎవ్రీ ఇయర్ గణనాథుని పంపించద్దు మమ్మీ, ఇంట్లోనే పెట్టుకుందామని ఏడుస్తుందండి. చాలా బాధగా అనిపిస్తుంది. మా హస్బెండ్ కూడా చిన్నప్పుడు అలాగే చాలా బాధపడుతుండేవారు. సంతోషంగా అయితే గణనాథుడు పూజలను జరుపుకొని ఇలా నిమజ్జనానికి అయితే బయలుదేరాడు ఫ్రెండ్స్. ఇలా వ్యాన్ పైన డెకరేషన్ లాగా చేసేసి ఇక్కడైతే సెట్టింగ్ చేసాము. గణనాథుడు కదలకుండా ఫిక్స్ చేసేసి శోభాయాత్ర అయితే ప్రారంభమైంది ఫ్రెండ్స్. మా పిల్లలైతే ఇలా బ్యాండ్ కొడుతూ గణనాథునికి శోభాయాత్రకి అయితే బయలుదేరారు. చాలా సంతోషం అనిపిస్తుందండి. ఈ నిమజ్జనం కార్యక్రమంలో మా పిన్ని బాబాయ్, మా తమ్ముడు, మా సిస్టర్, అలాగే మా పెద్ద అత్తయ్య మరియు మా మరిది గారి ఫ్రెండ్ ఇలా చాలామంది అయితే పాల్గొన్నారు. మా బామ్మ అందరైతే వచ్చారండి. 2 వ్యాన్లలో ఇలా శోభయాత్ర అయితే జరిగింది. చూడండి, ఫ్లవర్స్తోని ఇలా థర్మోకోల్కి పెట్టేసి తర్వాత అయితే సెట్టింగ్ చేస్తున్నారు. 2 వైపులా జెండాలు అయితే పెట్టారు. ముందైతే బాలగంగాధర్ తిలక్ది, సైడ్లో కొన్ని బెలూన్స్ అయితే పెట్టి ఇలా నిమజ్జనానికి అయితే బయలుదేరుతున్నాం. మా అత్తయ్య, మా పిన్ని వాళ్ళు, మా అమ్మమ్మ ఇలా చాలా బాగా జరిగిందండి నిమజ్జన కార్యక్రమం అయితే. ఇప్పుడైతే పార్ట్ 1లో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ 2లో నిమజ్జనం అయితే మళ్ళీ చూపిస్తాను. ఇలా మొత్తం స్నో లాగా పెట్టేశారు. కలర్గా గణనాథుడు అయితే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ముందుకైతే జరిగారు. మార్నింగ్ నుంచి అన్ని పూజలను అందుకున్న తర్వాత మధ్యాహ్నం 4:30 టైంలో గణనాథుడి నిమజ్జనం అయితే జరిగిందండి. చాలా ప్రశాంతంగా కన్నుల పండుగగా అయితే నిమజ్జనం జరిగింది. మా పిన్ని, మా అమ్మమ్మ, మా అత్తయ్య, మా పెద్ద పాప, మా పెద్ద అత్తయ్య అందరైతే వాళ్ళ పిల్లలు అందరు ఫొటోస్ అయితే తీసుకున్నారు. చివరిసారిగా గణనాథునితో ఫోటోలు అయితే దిగారు ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ 9 రోజులు పెట్టుకుంటాము, కానీ ఈసారి 11 రోజులు ఉన్నారండి గణనాథుడు మా ఇంట్లో. చాలా సంతోషంగా ఉందండి. పూజలు అందుకున్న తర్వాత గణనాథుడు కూడా సంతోషంగా నిమజ్జనం అయితే జరిగింది. ఈసారి కూడా ప్రశాంతంగా జరిగిందండి నిమజ్జనం కార్యక్రమం. చూడండి, బయలుదేరిన తర్వాత మధ్యలో ఆపుతూ వెళ్ళిపోయాము. మా పిల్లలు ఇక్కడ చూడండి, మా పిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ మా బాబాయ్, ఇంకొక దాంట్లో మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మమ్మ, వీళ్ళందరూ అయితే నెక్స్ట్ వ్యాన్లో వెనకాల డీజేలతో
చాలా బాగా జరిగిందండి. డీజేలతో గన్నాథుని అయితే షామీర్పేట దగ్గరికి అయితే తీసుకెళ్ళాం ఫ్రెండ్స్. చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇలా శోభాయాత్ర కూడా చాలా బాగా ప్రశాంతంగా జరిగింది. ఇలా చాలామంది గెట్ టుగెదర్ లాగా ఉండడం, మేము ఇంకా మార్నింగే అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళామండి. వెజిటేబుల్ పులావ్, పన్నీర్ అండ్ కూరగాయలు వేసి రైస్ చేసి, అలాగే కొంచెం మిర్చి మసాలా కర్రీ, కొంచెం పులిహోర చేసిన తర్వాత ఈ మాలలు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి, ఇలా ఇంకొక వెహికల్లో మా అత్తయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా మరిది మరియు వాళ్ళ ఫ్రెండ్, ఇలా 2 వెహికల్స్లో డీజేలతో పక్కనే వెళ్ళిపోయాము. చాలా ప్రశాంతంగా జరిగిందండి. సంతోషంగా అనిపించింది మా అందరికీ కూడా. ఇలా వెళ్ళడం రావడం, గన్నాథుని స్వయంగా మనమే నిమజ్జనం చేసుకోవడం, అది ఎంతో అదృష్టం అండి మనకి. ఇలా మన చేతులతో మనం నిమజ్జనం చేసుకోవడం ద్వారా మనకి చాలా సంతోషంగా ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళడం వల్ల మనమే స్వయంగా నిమజ్జనం చేసుకోవచ్చు. ఇది ట్యాంక్ బండ్ అనుకోండి, మనం స్వయంగా నిమజ్జనం చేసుకోలేము. చూడండి చాలా వాటర్ ఉన్నాయి. ఈసారి అయితే షామీర్పేట దగ్గర మనకి సైడ్ నుంచి కూడా వాటర్ కనిపిస్తున్నాయి. మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగారు అందరూ. గణనాథుని అక్కడ తర్వాత అన్ని తర్వాత మరొకసారి పూజలను అందుకున్న తర్వాత గణనాథుడు అయితే నిమజ్జనం జరిగింది ఫ్రెండ్స్. అందరైతే ఇలా గణనాథుని దగ్గర అయితే నిల్చున్నారు. తర్వాత పూజలు ఇక్కడ తర్వాత ఒక స్టూల్ పైన గణనాథుడిని పెట్టేసి పూజలు అయితే చేసి హారతి ఇచ్చాం ఫ్రెండ్స్. కదా అందరైతే మొక్కుతున్నారు హారతి తీసుకొని. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ప్లేస్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరిది మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. మనం ఎంతసేపు అయినా మనం ప్రశాంతంగా ఉండి నిమజ్జనం అయితే చేసుకోవచ్చు. ఎవరు అక్కడ ఏమీ అనరండి. పిల్లలు కూడా సంతోషంగా ఆడుతూ పాడుతూ గణనాథునికి అయితే వీడుకోలు చెప్పారండి. మా పిల్లలు అయితే కోలాటం ఆడుతున్నారు. తర్వాత డ్యాన్సులు కూడా చేశారండి. చాలా మంచిగా చేశారు. పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా కోలాటం ఆడుతూ సాంగ్స్, డీజేలు, దేవుని పాటలు పెట్టుకొని భక్తి పాటల మీద డ్యాన్స్లు అయితే కోలాటం అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఇలా మనం అన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు అయితే చేసుకొని గణనాథునికి అయితే వీడుకోలు కల్పించామండి. ఇలా మా పిల్లలైతే సంతోషంగా కోలాటం ఆడుతూ చాలా సంతోషంగా ఉన్నామండి. అందరం కూడా మేము కూడా ఒక్కొక్క స్టెప్ లాగా వేసాము. ఇలా ఒక్కసారన్నా గణనాథుని దగ్గర ఇలా ఆడాలని ఒక 2 స్టెప్లు అయితే వేసాము అందరం కలిసి. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇలా గణనాథునికి అయితే వీడ్కోలు పలికాము. నెక్స్ట్ పార్ట్లో గణనాథుని నిమజ్జనం ప్రత్యేకంగా చూపిస్తాం ఫ్రెండ్స్. ఈసారి చాలా బాగా అనిపించింది. గణనాథుడు కూడా సంతోషంగా వాళ్ళ అమ్మ గంగమ్మ ఒడికి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. చాలా మంచిగా జరిగింది నిమజ్జన కార్యక్రమం. మీ గణనాథుని యొక్క నిమజ్జనం అయిపోయిందా ఫ్రెండ్స్? అయిపోతే కామెంట్లో చెప్పండి. ఈసారి మా సిస్టర్స్ ఇద్దరు మరియు మా మమ్మీ మరియు మా బ్రదర్ అందరూ గణనాథుని అయితే పెట్టుకొని పూజించారు ఫ్రెండ్స్. ఎవరెవరు గణనాథులు పెట్టుకొని వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, ఆ విఘ్నేశ్వరుడు అందరి కోరికలను నెరవేర్చాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా గణనాథుని నిమజ్జనం తర్వాత